సోమరితనం ఒక స్లో పాయిజన్. అది మన జీవితంలోకి ప్రవేశించి మనల్ని ఎప్పుడు అంతం చేస్తుందో మనకు ఏర్పడది. అయితే ఈ లోకంలోకి వచ్చి మనం ఏమన్నా సాధించాలి, మనం ప్రయోజకులం కావాలి, మనం పెద్దగా పట్టుదలగా ఏమన్నా సాధించాలి అంటే సోమరితనం నుంచి మనము గెలవాలి. సోమరితనం నుంచి మనము మనల్ని కాపాడుకోవాలి. సోమరితనంతోని బతికే మనుషుల నుంచి దూరంగా పోయి బతకాలి. సోమరితనం ప్రాక్టీస్ చేసే ఆ ప్లేస్లో నుంచి దూరంగా పోయి బతకాలి. అయితేనే మనము మన జీవితంలో ప్రయోజకులం కాగలుగుతాము, మనము పెద్దగా ఏమన్నా సాధించగలుగుతాము. సోమరితనంలో మునిగిపోయి లైఫ్లో ఏమి గోల్స్ లేకుండా ఆలస్యంగా లేవ్వడము, ఆలస్యంగా స్నానం చేయడము, ఆలస్యంగా తినడము, ఆలస్యంగా బతకడము, లేజీగా లెథర్జీగా డే లాంగ్ బాడీలో ఎలాంటి యాక్టివ్నెస్ చురుకుతనం లేకుండా బతకడము, ఈ విధమైన బతికితే మనము జీవితంలో ఏమీ తయారు కాలేము. ఈ విధమైన బతికితే మనకు పశువులకు ఏమీ తేడా ఉండదు. అయితే ఈ జీవితంలో మనము మనుషులుగా ఏమైనా పెద్దగా తయారై మనం చూపించాలంటే మనము సోమరితనం నుంచి మనల్ని కాపాడుకోవాలి. మనం డిసిప్లిన్ ఫాలో కావాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ నేర్చుకునేటందుకు ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఇవాళటి కాలంలో సోషల్లీ సరౌండింగ్లో ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. క్రమశిక్షణ నేర్చుకొని, క్రమశిక్షణది విలువ అర్థం చేసుకొని, క్రమశిక్షణ కొద్దీ బతుకుతనే మనం జీవితంలో సక్సెస్ఫుల్ కాగలుగుతాము, మనం ఏమన్నా సాధించగలుగుతాము, మనం ప్రయోజకులం కాగలుగుతాము.